నీకేమన్నా తెలుసా పెళ్లికి ముందు ఏంటి పరిస్థితి, పెళ్లి తర్వాత ఏంటి పరిస్థితి? అన్న పెళ్లికి ముందు అమ్మాయి పక్కన ఉంటే మనం ప్రపంచాన్ని మార్చాం అనుకుంటాం అన్న, కానీ పెళ్ళైనాక టీవీ ఛానల్ కూడా మార్చలేము. అసొంటోళ్ళన్న ఆడోళ్ళు. పెళ్లికి ముందు మనం ఏం కొనిపించినా తీసుకుంటారా అన్న, పెళ్లి తర్వాత మనని కాల్చుగా తింటారు. పెళ్లికి ముందు పుల్లిలా ఉంటామన్నా, పెళ్లి తర్వాత పిల్లిలాగా మారిపోతాం. లైవ్ ఎగ్జాంపుల్. పెళ్లికి ముందు అమ్మాయిలు నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పకపోతే బిల్డింగ్ పై నుంచి దూకేస్తామంటారన్నా, కానీ పెళ్ళయ్యాక అమ్మాయిలు నోరు తెరుస్తానంటేనే మేడ పై నుంచి నెట్టేస్తా అంటారన్నా. రామాయణం మొత్తం చెప్పొచ్చు. నిన్ను పెళ్లి చూపులకు వచ్చి నీ పేరు అడిగాడే చచ్చాడాడు. అబ్బాయికి పెళ్లికి ముందు అమ్మాయి పక్కన ఉంటే స్వర్గంలో ఉన్నట్టుంటుంది, అదే పెళ్ళైన తర్వాత అమ్మాయి పక్కన ఉంటే జూలో ఉన్నట్టుంటుంది. పెళ్లికి ముందు చంటి బావ లాంటి హస్బెండ్ రావాలని కలలు కంటాం, కానీ పెళ్ళయ్యాక నరేష్ లాంటి ఒక్క నిమిషం ఆగు, ఫస్ట్ తీసుకో. పెళ్లికి ముందు చంటి బావ లాంటి హస్బెండ్ రావాలని కలలు కంటాం, కానీ పెళ్ళయ్యాక నరేష్ లాంటి హస్బెండ్ వస్తే ఏం చేయాలి చంటి బావ? ఈ ప్రపంచంలో సామెత ఉంది, బావని నమ్ముకుంటే భవిష్యత్తు బాగుంటుందని. పెళ్లికి ముందేమో ఇల్లుని బార్ చేసుకుంటాం, పెళ్లి తర్వాత బార్నే ఇల్లు చేసుకుంటాం. అంటే చూసారా, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు పెట్టే బాధలు అంత డేంజర్ గా ఉంటాయి. పెళ్లికి ముందు లైఫ్ ఫోన్ లో సెల్ఫీ లాంటిది, పెళ్లి తర్వాత ఆధార్ కార్డ్ లో ఫోటో లాంటిది. పెళ్లికి ముందు అమ్మాయి సమంతలా ఉంటది, పెళ్లి అయిన తర్వాత తెలంగాణ శకుంతలా ఉంటది. ఈ అబ్బాయిలు పెళ్లికి ముందు అమ్మాయి నెత్తిలో పూలు పెడతాం అంటారు, పెళ్ళైనాక మా ఫోటోకి దండలేస్తా అంటారు. మీకోటి అర్థం కావట్లే, మీరంటే ఎంత ప్రేమ ఉంటే మీరు లేకపోయినా కూడా పూలతోటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. పూలల్లో పెట్టుకొని చూస్తామని మాటిస్తాం, చూసావా? ఇదే మీరు ఉట్టి పూలే ఇస్తారు, మేము అగరబత్తీలు కూడా పెడతాం రోజు. మేము గంట కొట్టి నీకు బొట్టు కూడా పెడతాం నీ ఫోటోకి. పెళ్లి కాకముందుకు అమ్మాయి వాట్సాప్ డీపీ లాంటిది, పెళ్లి అయినాక అమ్మాయి ఒంట్లో బీపీ లాంటిది. పెళ్లికి ముందు అమ్మతోటి చెంప దెబ్బలు తింటాం, పెళ్లి తర్వాత పిల్లలతో చావు దెబ్బలు తింటాం. పెళ్లి కాకముందే నీకు ఇన్ని విషయాలు ఎట్లా తెలుసు? పెళ్లికి ముందు పెళ్లికి ముందు మరీ అంత జోకింగ్ కాదు, అంతలా నవ్వకండి. పెళ్లికి ముందు అబ్బాయి బాహుబలి అంటాడు అన్న, పెళ్ళైన తర్వాత కట్టప్పలు అంటాడు, బానిస బతుకు అయిపోతుంది.